ఈ దళితులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. మాటకు ముందు ఒకసారి సిగ్గుందా, మాటకి తర్వాత ఒకసారి సిగ్గుందా అంటున్నారు. ఈ సిగ్గుందా అని మాట్లాడుతున్నటువంటి మీకు బుద్ధుందా? మీకు ఏమాత్రమన్నా జ్ఞానం ఉందా, ఇంగితం ఉందా? వైఎస్ఆర్సీపీలో మా ప్రభుత్వంలో పథకాలు అందుకున్నటువంటి పేదవారికి పథకాలు ఇవ్వకపోతే ఆర్థికంగా దళితులు అనేటటువంటి వారు, వెనకబడినటువంటి తరగతుల వారు నష్టపోతారా లేదా? ఈ జ్ఞానం ఉండాలా లేదా? నక్కా ఆనంద్ బాబు గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం కొందరికి మాత్రమే అధికారాలు ఉన్నాయి, దళితుల్ని వారింట్లో కూడా రానిచ్చేవారు కాదు అని. ఆ బతుకులు మీవేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను 2 సార్లు భోంచేశా. మీకెవ్వరికన్నా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా ఒకసారి ఆలోచించుకోండి. వరలరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. ఈ రోజు వరకు ఏం సాధించేవాయా నువ్వు? ఏంటి నీ బతుకు? ఎక్కడుంది? ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చొని? జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగిస్తున్నారు, నిన్ను గుర్తుపెట్టుకో. రెండవది, వీరు మాటల్లో అనేకమైనటువంటి అసత్యాలను కూడా వీరు విస్తృతంగా ప్రచారం చేశారు. నేను అడుగుతున్నాను, పోలీస్ వ్యవస్థ మీద శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక సిద్ధార్థ్ కౌశల్ అనేటటువంటి అద్భుత భవిష్యత్తు కలిగినటువంటి వ్యక్తి రాజీనామా చేశాడు అంటే మీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల వల్ల కదా. మరి నిజంగా మీరు అది తప్పు అయితే ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలా. అనేక మంది ఆఫీసర్లని, దళిత ఆఫీసర్ల మీద కేసులు పెట్టేసి మీరు జైల్లో వేసింది నిజం కాదా? ఐఏఎస్ని, ఐపీఎస్ని ఇబ్బంది పెడుతూ పోస్టింగ్లు ఇవ్వకుండా చేస్తుంది నిజం కాదా? మరీ ముఖ్యంగా ఇసుక మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఇసుక ఉచితం అన్నారా లేదా? నిజంగా ఉచితంగా ఇసుక ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో దొరుకుతుందా? ఒకవేళ ఉచితంగానే ఇసుకని ఇస్తున్నట్లయితే ఎక్కడికక్కడ ఇసుక రీచ్లను ఎందుకు పెట్టారు? ఆ రీచ్ల మీద పెత్తనం కొంతమంది నాయకులకి ఎందుకు ఇచ్చారు? ప్రతి నియోజకవర్గంలో కుప్పలు తెప్పగా ఇసుక డంపింగ్ ఎందుకు చేస్తున్నారు? ఇసుకని తీసుకొచ్చేసి బాహ్య ప్రపంచంలో అమ్మనివ్వకుండా కొంతమంది చేతుల్లో ఇసుక వ్యవస్థను మొత్తం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి, ఆ ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా అమ్ముకుంటున్నారో లేదా ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా తరలిస్తున్నారో వాళ్ళని భయపెట్టి కేసులు కట్టి బండ్లని పోలీస్ స్టేషన్లో పెట్టి, మరి పోలీసు వారు ఎందుకు కేసులు కడుతున్నారా? మరి ఇది స్కామ్ కాదా? ఇది డీజీపీలు చేస్తున్నటువంటి తప్పు కాదా? సిఐల ఆధ్వర్యంలో, పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తప్పు కాదా? దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడినటువంటి 10 మంది నేతలు ఎవరైనా కానీ రాండి నా నియోజకవర్గంలోకి. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఒక కుప్పగొట్టి తెలుగుదేశం నాయకుడు 1100 రూపాయలకి ఇసుక టన్ను నమ్ముతుంది, నేను నిరూపిస్తా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైనా రండి. మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్ళేటటువంటి రోడ్డుకి దాదాపు 100 టన్నుల ఇసుకని కుప్పలు పెట్టి మార్కాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్ని పోలీసు వారిని అడ్డం పెట్టి చేస్తుంది నిజం కదా? దీని మీద దమ్ముంటే మాట్లాడండి అయ్యా. కాకమ్మ కబుర్లు చెప్తూ అసత్యాలని వల్లించడం కాదు.